సో, మనము న్యాచురల్ హైట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, యూజువల్లీ పెన్నిస్ సైజ్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షనే కాకుండా, మనము ఎరెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, ఈవెన్ సెక్షువల్ పార్టిసిపేషన్‌లో కానీ ఆ థాట్ ఉంటుంది. సో, ఈ న్యాచురల్‌గా ఉండే హైట్ పెరగడానికి మనము ఎక్సర్‌సైజులు చేయటము, తినటము ఇలాంటివి చేస్తాం. ఆబ్వియస్‌లీ అది జెనెటిక్‌గా ఉంటుంది కాబట్టి, మనం ఎంత చేసినా మన హైట్ రీచ్ అయిన తర్వాత 20, 25 తర్వాత ఎక్కువ హైట్ రీచ్ కాం. సో, అలాగే పెన్నిస్ సైజ్ పురుషాంగం యొక్క సైజ్ గురించి చాలా కన్సర్న్ అయ్యి, దాని గురించి చాలా చాలా ట్రీట్‌మెంట్‌లుంటాయి. ఇంజెక్షన్స్ ఏసుకోవాలి, ఈవెన్ ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి అని ఇలాంటి థాట్స్ ఉంటాయి. దీని గురించి క్లారిటీ కోసం మాట్లాడతా. సో, యావరేజ్ ఇండియన్ సైజ్ ఆఫ్ పెన్నిస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఏంటంటే, అసలు పెన్నిస్ సైజ్ ఎలా కొలుస్తాము? ప్యూబిక్ సింఫసిస్ అంటే మన అబ్డామినల్ వాల్ ఉంటుంది. దాని మీద ఫ్యాటీ లేయర్ ఆఫ్ స్కిన్ ఉంటుంది. దాని లోపల నుంచి పెన్నిస్ చివరి వరకు మనం కొలిస్తే యావరేజ్‌గా ఇది 2 టైమ్స్ లైక్ ఫ్లాసిడ్ స్టేట్‌లో అంటే సుప్తావస్థలో అంగం ఉన్నప్పుడు, ఈవెన్ అంగం గట్టి అయిన తర్వాత ఉన్నప్పుడు లెంత్ తీసుకుంటే 3.5 ఇంచు మామూలుగా ఫ్లాసిడ్ స్టేట్‌లో యావరేజ్‌గా అండ్ ఎరెక్షన్ వచ్చినప్పుడు 5.5 ఇంచ్. సో, ఇలాగుంటుంది. ఆఫ్‌కోర్స్ నేను బిగ్గర్ సైజెస్ ఉంటాయి, స్మాలర్ సైజెస్ ఉంటాయి. బట్ నేను యావరేజ్‌గా చెప్తున్నాను. సో, ఇలా ఉంటే ఇది యావరేజ్ సైజ్. బట్ స్టిల్ ఏంటంటే థాటు నాకు అంగం చిన్నగా ఉందని చాలా ఇబ్బంది పడిపోయి ఈవెన్ సింపుల్ పబ్లిక్ టాయిలెట్స్‌కి వెళ్ళడానికి కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో! నాది ఎవరన్నా యూరిన్ చేసేటప్పుడు చూస్తారేమో, ఈవెన్ కామెంట్లు చేస్తారేమో అని వెరీ సెన్సిటివ్‌గా ఉండి ఇబ్బంది పడిపోతుంటారు. పబ్లిక్ టాయిలెట్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో అంటే యంగ్ ఫెలోస్‌లో ఎవరికైతే అంగం చాలా సైజు చిన్నది అనుకోని ఇబ్బంది పడుతూ మానసికంగా లోగా ఉంటారో, వాళ్ళకి ఏదో మెడికేషన్స్ ఇచ్చేసి, ఇంప్లాంట్స్ పెట్టేసి పెద్దది చేస్తాము అని కాకుండా, న్యాచురల్ వేలో వాళ్ళ అంగాన్ని ఇంప్రవైజ్ చేసే టెక్నికే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి ఒక షాక్ ఇవ్వటం కాదు. కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్ లాంటిది. ఇది న్యాచురల్‌గా అంగం లెంగ్త్‌ని ఇంప్రవైజ్ చేస్తుంది. అండ్ ఇంకా గర్త్‌ని అంటే పురుషాంగం యొక్క చుట్టుకొలతని ఇంప్రవైజ్ చేస్తుంది. సో, ఇందులో షాక్ వేవ్ థెరపీకి స్పెసిఫిక్‌గా ఎందుకు మనం మొగ్గు చూపాలి అంటే, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కెమికల్ ఇండక్షన్ అంటే ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ పెట్టడం జరగదు. ఇది నాన్ ఇన్వేసివ్ టెక్నిక్. సో, మనం అంగానికి ఆ షాఫ్ట్ పైన మాత్రమే షాక్ థెరపీని అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఆ సెన్సిటివ్‌నెస్ తగ్గి ఇతను మానసికంగా కూడా ఇంప్రూవ్ అవుతాడు ఇండైరెక్ట్‌గా. సో, ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ ఇన్ షాక్ వేవ్ థెరపీ ఫర్ ఇంప్రూవింగ్ ద సైజ్ ఆఫ్ పెన్నిస్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.